కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి ఆగమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిని స్కాముల గనిగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ స్కాములపై పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బెల్లంపల్లిలో గులాబీ జెండా ఎగరటం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మన బెల్లంపల్లి ఆయువు పత్తువే సింగరేణి. బెల్లంపల్లి సింగరేణితోనే ఊరు పుట్టింది, ఊరు పెరిగింది. కానీ ఈరోజు ఆ సింగరేణి ఆగమైపోతుంది. 51,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది. ఇంకొక ఇతనే 4-5 ఏళ్లు పోతే రేపు సింగరేణి ఉండదు. ఏ అదానికో అంబానికో అప్పచెప్తారు. ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. మరి సింగరేణి ఉండాలన్నా సింగరేణి పోవాలన్నా? సింగరేణి ఉండాలంటే ఈ కాంగ్రెస్ చిత్తుగా ఉండగొట్టాలి. ఈ ఎన్నికల్లో మీ ఓటు సింగరేణి భవిష్యత్తును తెచ్చుతుంది.